రాష్ట్రానికి గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తితో పాటు సరఫరాలోనూ పెద్ద ఎత్తున లోటు ఏర్పడనుంది. ఇప్పటి వరకు గ్రామాల్లో మాత్రమే పగటిపూట విద్యుత్ను తొలగించే పరిస్థితి కనిపిస్తుండగా ఇకపై మండల జిల్లా కేంద్రాల్లో కూడా అలాంటి కోతలే చవిచూడాల్సి రావచ్చు. జల విద్యుత్ ఉత్పాదనలో పూర్తిగా అడుగంటిన రాష్ట్ర ఆశలు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలోనూ అడియాసలే అయ్యాయి. కేజీ బేసిన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోవటం, ఆర్ఎల్ఎన్జీ నుంచి కూడా గ్యాస్ సరఫరా సాధ్యం కాకపోవటం వెరసి రాష్ట్రానికి పెద్ద దెబ్బ తగిలింది. రాష్ట్రంలో 2720 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుంటే గ్యాస్ కొరత కారణంగా కేవలం 700 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. ఇప్పుడు దీనికి కూడా ఆటంకం ఏర్పడింది. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ లో మళ్లీ భారీ కోత విధించారు. ఫలితంగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 500 మెగావాట్లకు పడిపోయింది. రానున్న కాలంలో ఇది మరింత దిగజారే ప్రమాదం ఉందనేది అధికార వర్గాల ఆందోళన. గ్యాస్ సరఫరా కోసం ప్రభుత్వం చాలాసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రంలో విద్యుత్ లోటును పూడ్చుకోవటానికి ఖరీదు ఎక్కువైనప్పటికీ ఆర్ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలని గతేడాదే నిర్ణయించారు. దీనికి మరో మార్గంలో ఖర్చు తగ్గించుకోవచ్చని ప్రణాళిక చేసిన ప్రభుత్వం గుజరాత్ కు వెళ్తున్న రిలయన్స్ గ్యాస్ ను ఇక్కడే ఉపయోగించుకుని ఆర్ఎల్ఎన్జీ గ్యాస్ ను ఆ రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఆర్ఎల్ఎన్జీతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే యూనిట్ కు 12 రూపాయలు ఖర్చవుతుందని, ఇదే గ్యాస్ ను గుజరాత్ కు పంపి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తే 7 నుంచి 9.20 రూపాయలకే వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇందుకోసం అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని, దీనివల్ల 2 రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. కేంద్ర వైఖరితో రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్ర రూపం దాల్చనున్నాయి. గ్రామాల్లో పగలు విద్యుత్ లేని పరిస్థితులే మండల జిల్లా కేంద్రాల్లో కూడా సాక్షాత్కరించనున్నాయి. విద్యుత్ సరఫరాలో లోటు పెరిగి కోతలు పెరగనున్నాయి.